సార్ ఏంది పరిస్థితి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరికి వస్తూ ఉన్నాయి చూస్తుంటే మరి బీఆర్ఎస్ బీజేపీతో కలవచ్చు అన్నట్టుగా వినపడతా ఉంది. ఇది జరుగుతాయి అంటారా? చాలా క్లియర్గా ఈరోజు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చాలా క్లియర్గా చెప్పిండు. బీఆర్ఎస్ అనేది మునిగిపోయే నావా, దాంతో కలిసే ప్రసక్తి లేదని చెప్పిండు. పుకార్లు అయితే ఆల్రెడీ అన్ని ప్రసార మాధ్యమాల్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, అన్నిట్లలో బీఆర్ఎస్తో బీజేపీ జట్టు కట్టబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పేసి వార్తలు అయితే రావడం జరిగింది. కానీ దానికి కిషన్ రెడ్డి ఈరోజు చాలా క్లారిటీగా మేమైతే అది మునిగిపోయినావా, బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టారు. మరి ఏం జరుగుతుందని చూడాలి. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే బీజేపీ స్టాండ్ ఇది చూస్తే గతంలో అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనం గమనించినట్లయితే ఆమె కవిత గారు లిక్కర్ కేసు విషయంలో ఆల్మోస్ట్ అరెస్ట్ అయిపోతుంది, అరెస్ట్ చేస్తారనుకున్న టైంలో మరి ఆమె అరెస్ట్ కాలే. అప్పుడు మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక నెరేటివ్ గట్టిగా జరిగింది, నిజమేనేమో అని తెలంగాణ సమాజం కూడా ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని విశ్వసించిందని అనిపించింది నాకైతే 100%. మరి ఇప్పుడేమో ఈ రివర్స్ స్వింగ్లో ఉన్నారు మన కిషన్ రెడ్డి గారు కూడా. అసలు ఏముంది బీఆర్ఎస్ దగ్గర, ఇప్పుడు అది మునిగిపోయానావా అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా, మీకేమనిపిస్తుంది? చాలా క్లియర్. తెలంగాణ అసెంబ్లీ ముందు బండి సంజయ్ ఉన్నప్పుడు కవిత అరెస్ట్ అవుతుంది, కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా బండి సంజయ్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది. కానీ కాలక్రమేణా ఎలక్షన్స్కి వచ్చేసరికి కవితను అరెస్ట్ చేయలేదు. తెలంగాణ ప్రజలంతా అరెస్ట్ అవుతుంది, ఖచ్చితంగా కవిత అరెస్ట్ అవుతుంది, బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో పచ్చి అడ్డేస్తే బగ్గుమంటుంది, అరెస్ట్ చేస్తారు, చాలా ఇబ్బంది అవుతుంది, రాను కేసీఆర్కి ఇబ్బంది అవుతుంది అని జనాలంతా అనుకున్నారు. మీడియాలో కూడా అదే బిల్డ్ అయింది అనుకున్నమాట వాస్తవం. కానీ తీరా అసలు కవితను అరెస్ట్ చేయకపోవడం ఒకటి, బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీయడం ఒకటి, ఇవి ఈ దీంతో అసలు ఏమో జరుగుతుంది. వీళ్ళంతా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైర్రు, అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదు. దాంతోపాటు పార్టీ అధ్యక్షుడు సంజయ్ని తీసేసి బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారన్న ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకు వచ్చేసారు, ఒక అభిప్రాయానికి వచ్చేసారు జనం. దాంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ వస్తుందేమో, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందేమో అని జనాలు అనుకున్నారు. కానీ ఎలక్షన్స్కు జస్ట్ ఒక 4 నెలల ముందు ఆ పరిణామాలన్నీ చాలా వేగంగా మారిపోయినాయి. బండి సంజయ్ని అధ్యక్ష పదవి తగ్గి తప్పించేసి కిషన్ రెడ్డిని తీసుకురావడం, ఇంకా కవిత అరెస్ట్ ఈరోజు 100% అరెస్ట్ అని చెప్పేసి అన్ని తీరా వచ్చిన తర్వాత అది 3 నెలలకు 4 నెలలకు అసలు వాయిదా అరెస్ట్ చేయకపోవడంతో అందరికీ ఒక రకమైన, అప్పటికీ రేవంత్ రెడ్డి దాన్ని బాగా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే ఇదంతా తెర వెనక అంత ఒకటే, వీళ్ళు నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి దాన్ని బాగా బలంగా జనాల్లోకి బలంగా తీసుకెళ్ళాడు. దాంతో ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ అరెస్ట్గా ఈడీ కేసులో అరెస్ట్ చేయకపోవడం, తర్వాత ఇక్కడ బలంగా ఎవరైతే బండి సంజయ్ మాట్లాడుతున్నాడో వ్యతిరేకంగా ఆయనను తప్పించి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి న్యూట్రల్ చేయడం, అంటే అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడకపోవడం, పార్టీని నిస్తేజం చేసినట్టు అయిపోయింది. అసలు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు లేరు. ఇప్పుడు అప్పుడు ఏమనుకున్నారు, జనాన్ని ఒక అభిప్రాయానికి వచ్చారు, ఓకే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నాం కానీ కాదు, అవి రెండు ఒకటే, ప్రత్యామ్నాయం కాంగ్రెసే అన్న ఒక నిర్ణయానికి వచ్చి చాలా క్లియర్గా కనబడుతుంది మనకు. ఆ ఫలితం ఎలా ఇచ్చారో అసెంబ్లీలో చిత్తుగా ఓడిచ్చేసి కాంగ్రెస్ని గెలిపించారు. అదే చాలా క్లారిటీగా తెలిసిపోతుంది. అయినా కూడా అసెంబ్లీ సీట్స్లో బీజేపీ 8 సీట్ల దాకా గెలుచుకుంది కదా. సో ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీకి వెళ్తారు, పెద్ద ఆయన ఓడిపోయింది, పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళే ఆలోచన ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు గెలుస్తారు, ఢిల్లీకి వెళ్ళి ఎవరు గెలుస్తారు, ఏం చేస్తారు మీకు?
ఈ రోజే పోయినట్టున్నాడు ఢిల్లీకి. వెళ్తారట ఈ వీక్ లో వెళ్తారు అని మనకి మీడియా ఈ వీక్లో వెళ్తారని అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఆయన సీఎంగా ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టూరు ఢిల్లీకి అని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. ఆడికి వెళ్ళి మళ్ళీ మరి బీజేపీతో పొత్తు కలుపుకోవడం అని చెప్పేసి మోడీతో మాట్లాడడానికి, నడ్డీతో జేపీ నడ్డాతో మాట్లాడడానికి, అమిత్ షాతో మాట్లాడడానికి అనేది తెలియదు. కానీ అది రహస్యంగానే వస్తున్నారు. ఎవరితో కలుస్తారు, పొత్తుల గురించి పోతున్నారా, లేకపోతే కవిత లిక్కర్ కేసు ఆమెకు ఆల్రెడీ మళ్ళీ విచారణ వాయిదా వేసారు కదా, లిక్కర్ ఈడీ నోటీసులు ఇచ్చి 28కి ఏమో ఉన్నట్టుంది ఫిబ్రవరి. ఆ రోజుకు దాని గురించి మాట్లాడకపోతున్నారా ఏంది అనేది ఆయన పోతే కానీ ఒక క్లారిటీ కాదు. అదే అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు అసలు ఆయనకి ఇప్పుడు అంటే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉందని కూడా నాకు అనిపించట్లేదు. మీకు ఏమనిపిస్తుంది? చూడాలి. ఏదైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇన్ని రోజులు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారా అయ్యారా తెలియదు. ఏంటి అనేది మనం చూడాలి. అక్కడికి వెళ్తే కానీ ఏం జరుగుతుందనేది తెలియదు. అంటే ఒకటి ఇప్పుడు ఆయనకి పర్మిషన్ ఇవ్వడం అనేది కనుక ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ దాన్ని ఒక లీడ్ తీసుకుని పార్లమెంటరీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఖచ్చితంగా అటువంటి సందేశం అటువంటి ఖచ్చితంగా అటువంటి సూచనలు వెళ్ళిపోతాయి జనాల్లోకి. వీళ్ళంతా మళ్ళీ ఇద్దరు ఒకటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయింది అన్న సంకేతాలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ఏది కేసీఆర్తో కనుక బీజేపీ నాయకులు అపాయింట్మెంట్ ఇచ్చి, అధ్యక్షులు కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరైనా బీజేపీ నాయకులు కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో చర్చలు జరిపితే మాత్రం ఖచ్చితంగా అలాంటి సంకేతాలు మాత్రం జనాలకి ఖచ్చితంగా పోతాయి. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఇక్కడ కిషన్ రెడ్డి ఏం చెప్పినా, ఎట్లా ఖండించినా, అసలు మేము పొత్తు పెట్టుకున్నది మునిగిపోయే నావా, అసలు అవసరం ఏమున్నది, దానికి అసలు ఎవరు గెలుస్తారు, అసలు దానికి ఏ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి చాలా ఇలా గట్టిగా ఎన్నడూ గతంలో మాట్లాడినాడు. ఈరోజు చాలా గట్టిగా మాట్లాడాడు, వ్యతిరేకంగా, చాలా వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాడు. మరి ఆ వ్యతిరేకతని ఇక్కడ మాట్లాడినా అక్కడ కనుక మళ్ళీ కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళు ఒకటి అన్న సంకేతాలు మాత్రం వెళ్తాయి. నేను అనుకోవటం ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే, ఎస్పెషల్లీ మోడీ గారితో అపాయింట్మెంట్ దొరికితే మన రేవంత్ రెడ్డి గారికి నేను అనుకోవటం ఒక బ్రహ్మాస్త్రం దొరికినట్టే అనుకున్నాను. ఎందుకంటే ఆయన సమర్థవంతంగా దాని జనాలకు తీసుకెళ్తారు రేవంత్ రెడ్డి గారు. అదిగో చూడండి వెళ్ళారు, తెరవానికి ఏదో మళ్ళీ జరిగిపోయింది, అప్పుడు కూతురు అరెస్ట్ ఆపిండు, ఇప్పుడు మళ్ళీ మునిగిపోతుంది కాబట్టి మేము వెనక మేము ఉంటామని చెప్పి వస్తున్నామని చెప్పి ఆయన మంచి అద్భుతమైన నెరేషన్ చేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తాను. ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా దాన్నే వాడుకున్నాడు. వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి, తెర వెనక ఒకటే అని చెప్పేసి అదే తాను జనాల్లోకి బలంగా తాను విమర్శించే దానికి తగ్గట్టుగానే వీళ్ళు నడుచుకున్నారు. మళ్ళీ అక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎవరికి వాళ్ళు పోటీ చేసుకోవడం, లోపల ఇంటర్నల్గా చేసుకున్నారని చెప్పేసి ఒక ప్రచారం ఆయన అన్నాడో దానికి తగ్గట్టుగానే వీళ్ళు చేశారు, ప్రవర్తించారు. సీట్ల కేటాయింపులు కావచ్చు, లేకపోతే మిగతా అభ్యర్థులు నిలబెట్టడంలో కావచ్చు, చాలా క్లారిటీగా వాళ్ళు ఒకరికొకరు సహకరించుకున్నట్టే కనపడింది. ఇప్పుడు మళ్ళీ కనుక ఇస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దాన్ని ఓట్ల రూపంలో క్యాచ్ చేసుకుంటాడు. ఖచ్చితంగా చెప్పాను కదా, అప్పుడు అదే ఇప్పుడు అదే. వీళ్ళు మారలేదు, వీళ్ళు ఇక్కడ మాత్రమే విమర్శించినట్టు కనబడుతున్నారు, అక్కడ లోపల మాత్రం దోస్తి ఒకటే అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన దాన్ని ఓట్ల దాన్ని ఎక్కువగా మంచి బదనాం చేసి ఆల్రెడీ విమర్శిస్తున్నాడు. దాని ఓటర్లను తన వైపు గురించి తెప్పుకుంటాడు. ఇదైతే కాంగ్రెస్కు మంచి అవకాశం అనే బ్రహ్మాస్త్రం అనే చెప్పచ్చు. అవును, వాస్తవం చూసినట్లయితే బీజేపీకి అవసరమే లేదు. ప్రజెంట్ ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ అవసరం లేదు, కానీ బీఆర్ఎస్కి బీజేపీ అవసరం ఉందనిపిస్తుంది. కానీ వాళ్ళు కనుక బీజేపీ వాళ్ళు ఏమాత్రం ఇటు మొగ్గారు అనే ఒక ఇదిని కనుక కల్పించారంటే బీజేపీకి తీవ్రమైన డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? బండ్లు అవుతాయి అంటే అదే అన్నదానికి ఇది చక్కని ఎగ్జాంపుల్. ఇది మొన్నటి వరకు తెలంగాణ పేరు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తే మనకు కేంద్రంలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ ప్రభుత్వమే మళ్ళీ వీళ్ళు ఏర్పాటు చేస్తే ఎంపీలు మళ్ళీ వీళ్ళే గెలుస్తారు, మనకు అవసరము అన్న ధోరణిలో బీజేపీ వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ. అంటే ఎట్లా అంటే ఒక రకమైన
అవకాశవాదంగా అంతే. ప్రవర్తించింది. అంతే. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు గెలిచారా, మళ్ళీ ఎంపీ సీట్లు వీళ్ళకి వస్తాయి, అప్పుడు మనకు కేంద్రంలో అవసరం పడుతుంది. Yes, ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఓడిపోవడంతో చాలా క్లియర్గా ఇంకేముంది వాళ్ళకు, అది మునిగిపోయినావా అని చెప్పేసి చాలా క్లారిటీగా కిషన్ రెడ్డి చెప్తున్నారు. క్లియర్గా ఇప్పుడు ఆయన కిషన్ రెడ్డి గారు కూడా అదే అంటారు. అవకాశవాదం అంటే నాకు ఒకటి గుర్తు వచ్చింది. మొన్న తెలుగుదేశం అక్కడ ఏపీ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎవరు, మన అమిత్ షా గారు. అంతకు ముందు వరకు పాపం ఎంత ట్రై చేసినా చాలాసార్లు చంద్రబాబు నాయుడికి ఒకప్పుడు, అంటే గతహా కదా, మరి రాజకీయాల్లో వర్తమానం ఏంటి అనేది చూస్తారు. జేపీ నడ్డా, అదే అమిత్ షా గారితో ఆయన మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అక్కడ మనకి ఏపీలో సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు అక్కడ అధికార మార్పిడి జరగవచ్చు, టీడీపీ జనసేన కూటమికి ఎక్కువ సీట్లు రావచ్చు, వస్తే మనకు అవసరం పడుతుందనే ఒక అవసరం, అంటే బీజేపీ మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారు కదా. ఆ వేళ అంటే కరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవకాశవాదం అనేది క్లియర్గా కనపడతాం మొత్తం మీద. అది మళ్ళీ దాని గురించి చెప్పాలి క్లియర్. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు వాళ్ళతో లోపాయకారిగా ఒప్పందం కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో మళ్ళీ వాళ్ళు గెలిస్తే పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడైతే వాళ్ళు మొన్న కాంగ్రెస్ గెలవకుండా బీఆర్ఎస్ గెలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ అయితే కలిసే చేసేవాళ్ళు. సరే, కలిసి చేయకుండా మద్దతు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏపీలో చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేట్లు అవకాశవాదమే ఎక్కువగా ఉంటది. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అక్కడ గెలిచే పరిస్థితిలో అలాంటి సంకేతాలు వాళ్ళకు పోతున్నాయి, వాళ్ళకు తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అధికారం రావడమే ముఖ్య ఉద్దేశం, పరమావధి అన్ని పార్టీలకు. అది ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అతీతం కాదు. అధికారం రావడమే వాటికి పరమావధి. అధికారం రావడానికి ఇప్పుడు ఏ పక్షాన్ని, అంటే ఏ పార్టీని, అది ప్రాంతీయ పార్టీలా, రాజకీయ మనం జాతీయ పార్టీలా పక్కన పెడితే అన్ని పార్టీలను ఏదైతే గెలుస్తాయో, ఏవైతే గెలుస్తాయని తెలుస్తాదో, లేకపోతే గెలిస్తే ఎట్లా అన్న ఆలోచనకు వస్తారు, వాటి అన్నిటితో దోస్తానా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. మన కాంగ్రెస్ కూడా మొన్న ఇండియా అని చెప్పేసి కూటమి పెట్టింది. దేనికోసం పెట్టింది? కాంగ్రెస్ కు మరి సొంతంగా మొత్తం మొత్తం సీట్లు గెలుచుకుంటాం, మెజారిటీ సీట్లు మాకు వస్తాయన్న ఆలోచన లేదు కాబట్టి అది కూటమిని చేసింది. బీజేపీ కూడా ఎన్డీఏ కూటమిలో కూడా ఎప్పుడు కూటమి ఎందుకుంటున్నారు అంటే అవకాశం, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఎక్కువ వస్తే వాళ్ళ మెజార్టీ సీట్లు ఒకటే పార్టీకి వస్తే పర్వాలేదు, రాకపోతే మిత్రపక్షం కావాలి కదా. అందుకే అందరు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా చేయడానికి వస్తే దాంట్లో కాంగ్రెస్కు మినహాయింపు లేదు, బీజేపీకి మినహాయింపు లేదు. రాజకీయాల్లో అవకాశవాదమే ఒక ఆయుధం అనిపిస్తుంది మొత్తం మీద. అవకాశవాదము అంటే అధికారమే, అధికారమే పరమావధి. ఏ పార్టీకైనా అధికారం రావడానికి కోరుకోవడంలో, రాజకీయంగా కోరుకోవడం తప్పేం లేదు. కాకపోతే దాన్ని ఎవరైనా, ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ కావచ్చు, ఏ బీజేపీ కావచ్చు, ఏదేమైనా పార్లమెంటు ఇప్పుడు కేంద్రంలో రావడానికి, అధికారంలో రావడానికి మళ్ళీ బీజేపీ మూడోసారి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. అధికారంలో ఉంది కాబట్టి అదన్నీ ఎవరైతే గెలుస్తారు అనుకుంటారో వాళ్ళతోటి పొత్తులకు ఖచ్చితంగా ట్రై చేస్తుంది. గెలవని వాళ్ళని పక్కన పెడుతుంది. ఎవరితోనైతే మనకు మైనస్ అయింది అని అనుకుంటారో, మైనస్ అవుతుంది, వీళ్ళతో మనకు ఉపయోగం లేదనుకుంటారో వాళ్ళని పక్కన పెడతారు. అది ఏ పార్టీ అయినా బెలమున్న చుట్టే ఈగలు తిరుగుతాయి. ఎవరైతే వస్తారో వీళ్ళు గెలిచేటట్టున్నారంటే వాళ్ళని పక్కన తెచ్చుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు మామూలుగా మరి పార్లమెంట్ ఎలక్షన్స్ పడ్డాయి, చూస్తే వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? అది మునిగిపోయే నావలాగా అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది బీఆర్ఎస్ చూస్తుంటే? అది ఎట్లా మరి? ఇప్పుడు ఆయన సీనియారిటీ, ఆయన ఎక్స్పీరియన్స్, అంతకుముందు చాణక్యుడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఈ మునిగిపోయే నావని మరి ఇప్పుడు మన కేసీఆర్ గారు ఎట్లా ఒడ్డున వేస్తాడో ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఎట్లా ఎన్ని సీట్లు రావచ్చు అనిపిస్తుంది? సహజం, ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీ అది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ముఖ్యంగా మన దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా. అందుకనే బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ 4 రాష్ట్రాలు ఎక్కడైతే ఈ దక్షిణాది రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అదే హవా. ఆ కాంగ్రెస్, అందుకని కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ పార్టీ ఏం చేస్తుంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో బీజేపీ సొంతంగా
వచ్చిన మొన్న కోల్పోయింది మళ్ళీ. అవునవును. ఓన్లీ జాతీయ పార్టీ. అంతకుముందేమో ఆడ కుమారస్వామి జేడీపీ అవి ఉండే. తమిళనాడులో మాత్రం క్లియర్గా ప్రాంతీయ పార్టీయే. ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా ప్రాంతీయ పార్టీ అధికారంలోకి ఉన్నది. ఇప్పటివరకు కాంగ్రెస్ వచ్చింది చాలా తక్కువ. అది తెలంగాణ, ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చింది. మిగతా అంతా ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే మళ్ళీ ప్రాంతీయ పార్టీ ఉంది తెలంగాణలో. సరే, ఏదేమైనా బలంగా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు అనేటివి, చాలా బలంగా ఉన్నాయి మన దగ్గర, మన తెలంగాణలో, తర్వాత ఏపీలో. సో వీటితోటి పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏ పార్టీ అయినా. అదే కరెక్టే. మొత్తం మీద అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే మీకేమనిపిస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు గెలవచ్చు అనిపిస్తుంది? మూడు పార్టీలు మెయిన్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ, బీజేపీ, కాంగ్రెస్. తెలంగాణలోనే ఓన్లీ మన తెలంగాణ స్టేట్ లో, తెలంగాణలో ప్రస్తుతానికి పార్లమెంట్ 17 సీట్లు, బీఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయని చెప్పొచ్చు. 9 సీట్లలో 9 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది ఇంతకు ముందు. ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్లీ 2 నుంచి 3 పడిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సహజంగా అధికారంలో ఉన్న అసెంబ్లీలో రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే దానికి దీనికి కూడా ఎక్కువ గ్యాప్ లేదు. ఎక్కువ గ్యాప్ ఉంటే మన ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి ఇటేమన్నా వచ్చేది రిజల్ట్ చేంజ్ అవ్వచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బీజేపీ కనుక అంటే రేపు 28వ తారీఖు అట్లా వాళ్ళది కవితది ఉంది. ఇన్ కేస్ కవితను మళ్ళీ అరెస్ట్ చేస్తే లేకపోతే అప్పుడు కానీ బీజేపీ డిఆర్ఎస్ మధ్యలో ఓకే వీళ్ళకి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు అన్నది ఒక సంకేతాన్ని పంపగలిగితే అప్పుడు కొంచెం బీజేపీని ప్రజలు నమ్ముతారంటే ఒకటి కాదు, వీళ్ళు వేరు వేరే ఆల్టర్నేట్ పార్టీలు ఇవి అని. అంటే ఇప్పుడు కొంత సమస్య ఉంది బీజేపీ మీద ఇక్కడ మన తెలంగాణ స్టేట్ లో, పూర్తిగా నమ్మలేకపోతుంది. అపనమ్మకం ఉంది, నమ్మకం కుదరట్లేదు. అపనమ్మకం వీళ్ళు ఎంత ఒకటే తెరానికి ఒకటే అన్నట్టు కాదు. అదే, ఎందుకంటే అరెస్టు అనే విషయం అప్పుడు యావత్ తెలుగు ప్రపంచం కాదు, మొత్తం నేషనల్ వైడ్ కూడా ఇంకేముంది అయిపోతారు. రేపు అరెస్టే, రేపు లేదా సాయంత్రానికి అరెస్టు. ఆ రోజు బిల్డ్ చేసి కవిత పోయిన రోజు, ఈ రోజు అరెస్ట్, సాయంత్రం అరెస్ట్ వార్తలు అన్ని పేపర్లలో రాసే, అన్ని ప్రసార మాధ్యమంలో అన్ని మొత్తం దేశం అంతా అట్టే చూసింది. కానీ చాలా ఒకటేసారి అందరూ ఆశయపెట్టేట్టు లేదు, వాయిదా పడడం, 3 నెలలు వాయిదా పడడం. ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయేదాకా కూడా డైరెక్ట్ గా విచారణను వాయిదా వేసి ఈడీ నోటీసులు వాయిదా వేసి అక్కడ చాలా క్లియర్ గా అర్థమైంది, నమ్మకం పోయింది. వీళ్ళంతా ఒకటే, లోపల అంతా ఒకటే. రెండో స్టెప్ ఏది, అదే అభ్యర్థులు నిలబెట్టే దగ్గర వాళ్ళ కొంచెం అదే అధ్యక్షులు మార్పించడం. నేను చెప్పినట్టు ఇందాక మన బండి సంజయ్ గారు డైరెక్షన్ లో అది పరిగెడతాం బోయపాటి సినిమా లాగా. ఆయన సడన్ గా ఎందుకు బ్రేక్ చేసి అందరూ ఆశ్చర్యపోయారు, కేడరు నాయకులు మొత్తం. అసలు ఎవరికి మింగుడు పడలా. దాన్ని చాలా క్లియర్ గా క్యాచ్ చేసుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. దాన్ని క్లియర్ గా క్యాచ్ చేసుకొని వీళ్ళు ఒకటే కావాలనే మార్చిండు అని చెప్పి ఆయన బీజేపీ ప్రత్యామ్నాయం అనుకున్నారు. వాస్తవానికి ఫస్ట్ కాంగ్రెస్ కాదు, బీజేపీ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కు బండి సంజయ్ ఉన్నప్పుడు ఆయన దూకుడు చూసి ఖచ్చితంగా బీజేపీకి వేయాలని చెప్పి చాలా మంది జాయిన్ అయ్యారు. మంచి లీడర్లు బీజేపీలో జాయిన్ అయ్యారు. కానీ ఎప్పుడైతే ఈ జరిగింది, బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డిని పెట్టారు, అక్కడి నుంచి చాలా క్లియర్ తొందరగా పడిపోయింది, డౌన్ఫాల్ అయిపోయింది. ఏది బీజేపీ అనేది, దానికి ఉన్న ఫాలోయింగ్ అవ్వచ్చు, అనుకున్న ఓటర్స్ కూడా చాలా మంది లీడర్స్ కూడా ఫాలో అయిపోయి కాంగ్రెస్ లేచింది. కాంగ్రెస్ అట్టడుగు నుండి బీజేపీ ఇట్లా ఉండే, కాంగ్రెస్ లేచింది. కాంగ్రెస్ అది అప్పటి వరకు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ ఈ కవిత ఇష్యూ, బండి సంజయ్ తీసిన ఈ 2 ఇష్యూలు. వీళ్ళిద్దరు ఒకటే. అప్పటిదాకా కాంగ్రెస్ అసలు ఓటింగ్ పర్సెంట్ లేదు, కాంగ్రెస్ అసలు అది ప్రత్యామ్నాయమే కాదు అనుకున్నారు జనం. ఎప్పుడైతే ఈ బండి సంజయ్ని మార్చగానే కాంగ్రెస్ గ్రాఫ్ లేచింది. దాన్ని రేవంత్ రెడ్డి చాలా బలంగా తీసుకెళ్ళిండు జనాలకి, వీళ్ళిద్దరు ఒకటే అని. అదొకటే కాదు, మామూలుగా ఇంకా వేరే పార్టీ అలా అనలేను నేను. గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, జనమేమనుకున్నారు, వ్యతిరేకత ఉంది, జనమేమనుకున్నారు, బీజేపీయే ప్రత్యామ్నాయం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కవిత ఇష్యూ తర్వాత బండి సంజయ్ తీసేయడం ఈ రావడంతో వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఇంకా మనం బీజేపీకి ఓటేయొద్దు, ఓటేస్తే బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వైపు మరి జనాలందరికీ ఒక విపరీతమైన వ్యతిరేకత ఉంది, ఇది బీఆర్ఎస్ని తీసేయాలని. కానీ ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ బీజేపీ అని ఒకటే అని అనుకున్నప్పుడు బీజేపీకి ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ ఏదైతే వ్యతిరేకతో దానికి ఇస్తారు కాంగ్రెస్. అదే జరిగింది, చాలా క్లియర్గా కాంగ్రెస్ కోట్లు వేసారు. వాస్తవానికి బీజేపీకి అనుకున్న ఒక 4 నెలల ముందు బండి సంజయ్ అయినప్పుడు
ఆటోమేటిక్గా జనాలు ఒకటే అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోయారు, వ్యతిరేకంగా అయితే వెళ్ళిపోయారు. దానికి వేసి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీజేపీలు అని నేను అంటున్నా. అంటే నేను పూర్తిగా అయితే అంగీకరించినాను. ఎందుకంటే మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం అది కావచ్చు, కానీ బేసికల్గా 10 ఏళ్ళు పరిపాలన చేసేటప్పుడు వ్యతిరేకత ఉంది. ల్యాండ్ కబ్జాలు లోకల్లో ఎమ్మెల్యేల మీద దాదాపు ఒక 50-60 మంది మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మేము గ్రౌండ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వీళ్ళు మళ్ళీ వస్తే మనం బతకడం చాలా కష్టం ఇక్కడ. ఎందుకంటే ఇసుక మాఫియా ఉంది, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపడం, కొట్టడం, జైల్లో పెట్టడం, ఇట్లా అంటే నిజాం పరిపాలన చేశారు. 10 ఏళ్ళ వ్యతిరేకత. అధికారం అంతా ఒక 4-5 చేతుల్లో కేంద్రీకృతం అవడంతో అంటే అది కొంచెం అందరికి జనాలకి కూడా అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అనేది వచ్చింది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు సరే వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అన్నారు, బాగుంది. మరి బీజేపీ ఎందుకు దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయింది? బీజేపీకి ఎందుకు వెళ్ళలేదు మరి ఓటు? ఇప్పుడు బీఆర్ఎస్ కు అనుకుందాం, మరి బీజేపీకి ఎందుకు వెళ్ళి? నేను అనేది మీరు చెప్పింది కరెక్టే, కానీ కాంగ్రెస్ గెలవడానికి పూర్తిగా కేవలం బీజేపీ మీద నమ్మకం. నేను పూర్తిగా అంటలే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత లేదు, నేను బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ వ్యతిరేకత ఎవరికి లాభం కావాలి? అప్పటిదాకా ప్రత్యామ్నాయం ఎవరు అనుకున్నారు? బీజేపీ అనుకున్నారు. మరి రెండు ఒకటే అనుకున్న తర్వాత ఎందుకు ఇస్తారు? అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు అట్లనే ఉండి అదే స్టాండ్ మీద ఉండి అదే బండి సంజయ్ ఉండి అదే పోరాడు గవర్నమెంట్ మీద పోరాడగలిగితే కనుక బీజేపీకి ఒక 20 నుంచి 30 సీట్లు వచ్చాయి ఆటోమేటిక్గా. అప్పుడు వీళ్ళే పెద్దపాటి అయ్యేటోళ్ళు. అప్పుడు కాంగ్రెస్ వైపు జనాలు పోయేటోళ్ళు కాదు. ఎప్పుడైతే ఇవన్నీ ఈ చకచక పరిణామాలు ఎలక్షన్స్ ముందే జరగడం, మళ్ళీ ఒక సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో జరగలేదు ఇది. ఎలక్షన్స్ జస్ట్ 4 నెలలు ఉందనగా బండి సంజయ్ అక్కడక్క తీసేయడం, తర్వాత కవిత అరెస్ట్ అడ్డుకోవడం, ఇవన్నీ జరగడం తోటి బీజేపీకి ఒకటైనా అదైపోయింది. లేదంటే బీజేపీ ఈరోజు మంచి లార్జెస్ట్ పార్టీగా ఉండేది. ఒక 15 నుంచి 20 సీట్లు గెలుచుకొని లార్జెస్ట్ పార్టీగా ఉండేది. ఫలితాలు తారుమారు అయ్యేది, ఫలితాలు ఇంకో రకంగా ఉండేవి కూడా. బీజేపీ అంటే 20 సీట్లు బీజేపీ గెలవాల్సి వస్తే ఈక్వేషన్స్ చాలా చేంజ్ అయ్యాయి. గెలవాల్సి వస్తే కాదు, గెలిస్తే కనుక మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి అంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ కలిపి గవర్నమెంట్ చేసేది. ఎందుకంటే ఎంఐఎంఎల్ ఉండేది అప్పటికి వీళ్ళకి. బీజేపీ కనుక ఇంకొక ఇప్పుడు జస్ట్ ఎన్ని సీట్లు 65 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి. ఒక్క 8 సీట్లు కనుక తగ్గి ఉంటే, 8 కాదు జస్ట్ 6 సీట్లు తగ్గి ఉంటే 59 వాళ్ళకున్నా, మిగతా వాళ్ళకు 6 తగ్గి ఉంటే సరిపోయేది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రకపోయేది. అదే ఐడియాలజికల్ గా ఏంటంటే బీజేపీ ఉంటే ఎంఐఎం రాదు కాబట్టి బయట నుంచి అయినా మేము సపోర్ట్ అని అనేవాళ్ళు. లేదంటే కాంగ్రెస్ కి అయితే సపోర్ట్ చేసే వాళ్ళు ఎంఐఎంఎల్ కాదు, ఎందుకంటే లోకల్ చేసినామన్నారు. వాళ్ళకి 59 వచ్చిన ఒక్క సీటు తక్కువన్నా సరే ఈ రోజు టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసి అవసరమైతే బీజేపీయో బీఆర్ఎస్ ఎవరొకరు ముఖ్యమంత్రి ఫామ్ చేసేటోళ్ళు. ఎంఐఎం ఐడియాలజికల్ గా బీజేపీ ఉంటే ఎంఐఎం కలవదు, కానీ బయట నుంచి ఇద్దరు. ఎందుకంటే బీఆర్ఎస్ అదే ఏదో ఈక్వేషన్స్ అయితే వాళ్ళు పదవుల పంపకాలలో ఎక్కడ చేసుకుందరు, కానీ కలిసి అయితే చేద్దరు. ఏదేమైనా ఈరోజు బీజేపీ అధ్యక్షుడు అయితే చాలా క్లియర్గా మాది మునిగిపోయే నావా ఈ రోజు వరకు, అంటే ఇలాంటి పదాన్ని ఎప్పుడైనా మునిగిపోయే నాయా ఎవడన్నా మాట్లాడితే కొడతాం, వాడు తలకాయ లేదు వానికి ఆయనకు అసలు వాళ్ళ ఓట్లు ఎక్కడి ఒక సీట్ కూడా గెలవదు అంటున్నాడు. అంటే ఇంత అగ్రెసివ్ గా మాట్లాడింది అయితే అసలు పొత్తే లేదు, అసలు అది మునిగిపోయే నావా, అది వేస్ట్ పార్టీ, అసలు దానికి ఓట్లే లేవు అన్న కాడికి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది ఆయన నోటి నుండి ఇంత గట్టిగా వినడం అయితే ఈరోజే సరే ఏం జరుగుతుంది ఏంది అనేది చూడాలి. ఈ మధ్య మనం అంటే రీసెంట్గా టైమ్స్ నౌ అదే ఇండియా టుడే అండ్ సీ వాటర్ సర్వే పార్లమెంట్ దానికి చేసినప్పుడు దాని ప్రకారం చూస్తే దాదాపు ఇక్కడ 10 నుంచి 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు రావచ్చు అనేది వాళ్ళ సర్వే ప్రకారం తేలింది. ఒక 4 సీట్లు యాజ్ యూజువల్గా మళ్ళీ బీజేపీ గెయిన్ చేయొచ్చు అన్నట్టుగా కూడా ఇచ్చారు. ఆ స్కోరు ఏదైతే కాంగ్రెస్ స్కోర్ ఇప్పుడు ఉందో 3 సీట్లు ఎంపీ సీట్లు, ఆయా 3 సీట్లే ఈసారి బీజేపీకి అదే కాంగ్రెస్కి పరిమితం కావచ్చు అన్నట్టుగా చెప్పారు. మరి అదే ఇప్పుడు తరుణంలో చూద్దాం. మొత్తం మీద మరి పాపం ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్తున్నాడు మన కేసీఆర్ గారు. మరి అక్కడ మోడీ గారిని కలుస్తున్నా లేదంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అయితే వెయిట్ చేస్తున్నా, అట్లే తెలంగాణ ప్రజలు కూడా ఏం జరగబోతుంది అనేది చూస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో ఏది ఏమైనా పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. దాంతోపాటు కొంచెం బీజేపీ మోడీ మీద ఉన్న అభిమానంతో ఆయన 3వ సారి రావాలని, అంటే ఓకే ఆయన మీద వ్యతిరేకత లేదు,
ప్రధానమంత్రి ఆయనే అన్న ఆలోచనతో ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రి క్యాండిడేట్ కాబట్టి అతన్నే చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్లో పలానా ఆయన ప్రధానమంత్రి అని చెప్పుకునే పరిస్థితిలో లేదు. బీజేపీలో మాత్రం చాలా క్లియర్గా మోడీయే మూడోసారి, ముచ్చటగా మూడోసారి మోడీయే ప్రధానమంత్రి అభ్యర్థి కాబట్టి మోడీ మీద ఎలాంటి వ్యతిరేకత అంటే ఎలాంటి ఆరోపణలు ఎలాంటి వ్యతిరేకత లేవు జనాలందరిలో. ఆయన మొన్నటికి మొన్న చేసిన 370 ఆర్టికల్ కావచ్చు, మొన్న రామ మందిరం కావచ్చు అయోధ్యలో, తర్వాత ట్రిపుల్ తలాక్, ముస్లింల నుంచి కూడా ఆయనకు, ముస్లిం మహిళల నుంచి కూడా ఆయనకు సపోర్ట్ వచ్చే ఆలోచన ఉంది, రావచ్చు, వస్తుంది కూడా. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కొన్ని ఎక్కువ స్థానాలు సాధించవచ్చు, బీజేపీ కొన్ని తక్కువ స్థానాలు సాధించవచ్చు. 3 నుంచి కాంగ్రెస్ 8, 9 అట్లా పోవచ్చు. బీజేపీ ఒక 4 నుంచి 5, 6 అట్లా రావచ్చు. ఇంకా మిగిలిన 3 స్థానాలు ఒకటి ఎంఐఎం వస్తుంది, ఇంకొక 2 బీఆర్ఎస్ నుంచి 3కే. మొత్తం మీద అయితే మునిగిపోయే నావా అని మన కిషన్ రెడ్డి గారు అన్నట్టు అది నిజం అవుతుందేమో అనిపిస్తుంది. చూడాలి, వేచి చూడాలి. ఓకే.